బండి అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు గిట్లనని ఇవ్వకపోతే బట్టి విక్రమార్క నువ్వు రాజకీయ లబ్ధి కోసమే వ్యక్తిత్వ హననం 5 రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలి, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. కేసీఆర్తో కేటీఆర్ హరీష్ భేటీ, ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణపై చర్యలు, మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడకుండా డిస్కషన్స్. ఎందుకు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ అంటేనే కేటీఆర్ కూర్చోబడుతుంది? వాళ్ళు వినరు కదా, వాళ్ళకున్న సబ్జెక్ట్ వేరు కదా. అది వచ్చి అంటే ఎక్కువ బండి సంజయ్కి లీగల్ నోటీసులు ఇస్తాడు ఆయన. అంటే లీగల్ నోటీసులే, ఇక పీకి కట్టలు కట్టింది ఏం లేదు. బట్టి విక్రమార్క గంత పెద్ద ఎత్తున కొత్త పలకాన్ని దరిద్రుడు రాసి అయిన పైన ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం అయితే ఓర్చుకోలేని దరిద్రుడు రాస్తా ఉంటే ఒక్క సూటేస్తాడా బట్టి విక్రమార్క? నా పరువుకు భంగం కలిగిందని ఇచ్చిండ్లా? ఎందుకు ఈ ఇద్దరు అంటేనే ఎందుకు కూర్చోబడుతుంది నీకు? ఈ ఇద్దరు అంటేనే ఎందుకు కూర్చోబడుతుంది అంటున్నాం. బండి సంజయ్కే పదే పదే ధర్మపురి అరవింద్కి బండి సంజయ్కి ఎందుకు రావాలి నోటీసులు? వాళ్ళు ఏమన్నా మీలాగా భయపడి బాంఛన్ దొర అని బతకలే. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక రేంజ్లో బతికిన వాళ్ళే ఇద్దరు. 3 పెట్టు. ప్లాన్ బి లేదు, ప్లాన్ సి లేదు, సిట్ లేదు, మన్ను లేదు, మశానం లేదు అని డ్రామాలు. అదే ఇది వేరు కదా, సమావేశం కదా. అది ఫోటో ఇక్కడ ఉంది. సంజయ్ అరవింద్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు. కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడివిడిగా లీగల్ నోటీసులు పంపారు. తనపై తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లీగల్ నోటీసులు అందిన 5 రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని నోటీసులో స్పష్టం చేశారు. మీరు పాల్గొనలేదురా, మీరు పాల్గొనలే వ్యక్తిత్వ హననానికి. ఎవడో పిల్లగాడు ఏదో పేపరు బండి సంజయ్ ఫోన్కు పంపించి పేపర్ లీక్ చేసిందని బండి సంజయ్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన వ్యక్తిత్వ హననం లేదా? బండి సంజయ్ ఫామ్ హౌస్కి వస్తా అంటే ముక్కలుగా నరుకుతా ఫామ్ హౌస్కి వచ్చిన డ్రైవర్ పని చేస్తావని తిట్టినప్పుడు, ఒక కేంద్ర మంత్రిని తిట్టినప్పుడు ఆయనకు వ్యక్తిత్వం లేదా? అంటే మీ వరకు వస్తేనే వ్యక్తిత్వం ఉంటుందా? ఇటువంటి బీసీ బిడ్డలకు, మున్నూరు కాపు బిడ్డలకు వ్యక్తిత్వం ఉండదా? మీ కాళ్ళ దగ్గర బతుకుతారు అనుకున్నారు. సిగ్గుండాల కేటీఆర్ మీకు కొంచెమన్నా. మీరు చేసిన అరాచకం అందరిద్ద కాదు కదా. నేరెళ్ళ దళితుల ఇసుక లారీలను ఆపినందుకు, నేరెళ్ళ దళితులను సంసారాలకు అక్కడికి రాకుండా కొట్టించినప్పుడు వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకడానికి ఆస్కారం లేదా? ఎటుపోతుంది వ్యవస్థ? అనేక మంది జర్నలిస్టులను, తొలి వెలుగు రఘువటువంటి జర్నలిస్టులు నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసి కొట్టి జైలుకి పంపించినప్పుడు వ్యక్తిత్వ హననం లేదా? మైపాల్ యాదవ్ నాగార్జున సార్లో ప్రచారంలో ఉంటే పోలీస్ వెహికల్ మఫ్తీలో వచ్చి మైపాల్ యాదవ్ను తీసుకొని కొట్టి స్టేషన్కి కేసులు పెట్టినప్పుడు వాళ్ళకి వ్యక్తిత్వాలు లేవా? అంటే నీ ఒక్కడికే వ్యక్తిత్వం ఉందా? బండి సంజయ్ పైన అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఆయనకు లేదా? ధర్మపురి అరవింద్ లొట్టపీస్ అన్నందుకు SC/ST అట్రాసిటీ కేసు పెట్టించిన బదులు దుర్మార్గుడు నువ్వు, ఆయనకు లేదా వ్యక్తిత్వం? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు? సిగ్గుండాలని సిగ్గుపడండి.